అభయ భరిత ఫౌండేషన్ వారు మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి అండ్ మా స్టాఫ్కి కూడా అవేర్నెస్ గురించి అంటే పిల్లల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల గురించి అంటే 10 సూత్రాల గురించి వివరించడం జరిగింది. చాలా క్షుణ్ణంగా కూడా థ్యాంక్ యూ. ఇందులో ఉన్న 10 సూత్రాలు మాకు చెప్పారు. అవి మా జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. చాలా చక్కగా వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం మా విద్యార్థులందరికీ మాకు కూడా చాలా చాలా ఉపయోగకరం. మా అందరి తరఫున అభయ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ 10 సూత్రాలు అనేది మా జీవితానికి ఎంతో అవసరము. థ్యాంక్ యూ. ఇంట్లో ఉన్నప్పుడు లాగింగ్ వేసుకోవాలని తెలిసింది. బయట ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, లోపల ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో తెలిసింది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడినా వాయిస్ రేస్ చేయాలి. ఎవరైనా వచ్చినప్పుడు ఎలా చేయాలని ఒక గుర్తింపు వచ్చింది సార్. అలాగే ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పిల్లలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో వాళ్ళు ఎలాగ సెక్యూర్గా ఉండాలి అనే విషయం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అబ్బాయిల దగ్గర ఎలా ఉండాలి, సేఫ్టీ ఇవి అన్నీ చెప్పారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండి మాకు లైఫ్లో ఉపయోగపడేవి ఏవేవి ఎప్పుడు ఎలా అవుతుందో అన్నీ చెప్పారు. మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పారు. మాకు అర్థమైనట్టు చెప్పారు. థ్యాంక్ యూ అభయ ఫౌండేషన్. మన భవిష్యత్తు ఎలా కాపాడుకోవాలంటే, మన జీవితం ఎలా ముగించాలంటే, ఎవరైనా మనం బజార్లో పోతే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా చీట్ చేస్తే మనం మన దగ్గర ఫోన్ లేకపోతే వేరే వాళ్ళ ఆఫీసులో ఎవరైనా ఉంటే మనం వాళ్ళ దగ్గర హెల్ప్ అని అడిగి 100-980 కాల్ చేయాలి. We learn about Abhiya Bhavita. To carry so many tools while we are going from school is very useful. Like any problem is we have to seek help to anyone. సేఫ్టీ మనం చాలా ఫాలో అవ్వాలి. సేఫ్టీ మన బ్యాగ్ లో పిన్, పెన్, పెప్పర్ స్ప్రే అవన్నీ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ఎప్పుడైనా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినా వెళ్ళి మమ్మీకి చెప్పాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా నేర్చుకోవాలి. అది చాలా ఉపయోగపడుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా చున్నీ అవన్నీ వేసుకొని వెళ్ళాలి. షార్ట్ ప్యాంట్స్ అవన్నీ వేసుకొని వెళ్ళకూడదు. Which are there for your safety is very important. She share with you the simple tools. You will be in the safe side. Okay. So Abhaya Bhavita team came to our school and explain about their rules. Today I will protect myself and thank you for it. Abhaya Foundation వాళ్ళు వచ్చి మన స్కూల్కి వచ్చిందే వెరీ గుడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆడబిడ్డలు ఎలా ఉండాలా, ఎలా సమాజంలో ఏ విధంగా బతకాలా, చిన్నపిల్లలు ఏ విధంగా వేరే వాళ్ళతో ఉండాలి, పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, పెద్దనాన్న చిన్న ఎవరైనా పక్కింటి వాళ్ళు బాబాయ్ అని అన్న అని ఎవరైనా ఉంటే కూడా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మా పేరెంట్స్ ఇవ్వాలంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా మన ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా ప్రమాదం నుంచి తప్పించుకోవాలా అన్ని నేర్పించారు.